ఇప్పుడు పార్టీ నేతగా మాట్లాడటం అలవాటు ప్రెసిడెంట్గా మన శాసనసభ పక్ష నాయకుడిగా మాట్లాడాలంటే కొత్తగా ఉంది. ఇప్పుడు గొడవలు పెట్టుకోవడం, మాట్లాడటం, సమస్యలు తీసుకురావడం. బట్ మీ అందరికీ అపూర్వమైన మెజారిటీలతోటి ఘన విజయం సాధించిన మీ అందరికీ, ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక అభినందనలు, ధన్యవాదాలు. ఈ సందర్భంలో ఐ వాంట్ టు షేర్ ఫ్యూ థింగ్స్. చాలా ఒంటరి ప్రయాణం చేశాం. జాతీయ స్థాయి నాయకులు కూడా ఢిల్లీలో వాళ్ళు అడుగుతుంది ఏంటంటే, నువ్వు ఎలా పార్టీ నడిపావు? పార్టీ నడపడం మాకు తెలుసు కదా, అధికారం ఒక గుర్తింపు ఉన్న జాతీయ స్థాయి పార్టీలో ఉండి అసలు అధికారం లేకపోతే ఎంత కష్టమో మాకు తెలుసు. అలాంటిది మీరు నాట్ ఈవెన్ రికగ్నైజ్డ్ పార్టీ, జస్ట్ రిజిస్టర్డ్ పార్టీ, మీరు ఎలా సస్టైన్ చేశారు ఇంతకాలం? వాళ్ళకి నేను ఒకటే చెప్పాను, మేమంటే ప్రేమించే జన సైనికులు, వీర మహిళలు, జనసేన మద్దతుదారులు, వారి వల్ల మేము బలంగా నిలబడగలిగాం. ఒక తీర్మానం నా సైడ్ నుంచి ఏంటంటే, ఈ ఘన విజయానికి కారకులైన అంటే దశాబ్దంగా అన్ని ఒడిదుడుకుల్ని ఎదుర్కొంటూ దెబ్బతింటూ క్షేత్రస్థాయిలో అన్ని రకాలుగా ఇబ్బందులు పడుతూ మనకి మద్దతు ఇచ్చిన జన సైనికులకి, వీర మహిళలకి, జనసేన నాయకులందరికీ కూడా వారికి నా మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. మీరు లేకపోతే ఈ రోజున ఈ విజయం ఉండేది కాదు. 2019లో తప్పు చేసాం, ఈసారి ఎట్టి పరిస్థితుల్లో మేము తప్పు చేయమని ప్రతి ఒక్కరూ ఒక 100 మందిలో కలిస్తే 100 మంది చెప్పేవాళ్ళు, ఒకళ్ళు కలిస్తే ఒకళ్ళు చెప్పేవాళ్ళు, ఏ మూలకెళ్ళి చెప్పేవాళ్ళు. ఈ రోజున మనందరికీ కూడా ఇంత భారీ మెజారిటీలు వచ్చినాయి అంటే, మనల్ని నమ్మిన ప్రజలందరికీ హృదయపూర్వకంగా మన ఈ మీటింగ్ తరపు నుంచి నేను వారికి నా కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తున్నాను. మనకి వీ హ్యావ్ అ గ్రేట్ రెస్పాన్సిబిలిటీ. అంటే నేను మొన్నదాకా మాట్లాడుతున్నప్పుడు అదొక పొలిటికల్ రెటారిక్ అనిపించుకోవచ్చు, బట్ I believed in that and I believe in it. అంటే we have to bring back accountability in politics. జవాబుదారీతనం తిరిగి రాజకీయాల్లోకి తీసుకురావాలని. గొడవ పెట్టుకునేటప్పుడు అంటే మనోహర్ గారు మేము చాలాసార్లు మాట్లాడుకున్నప్పుడు, కోఆపరేషన్ అండ్ కన్ఫ్రాంటేషన్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ డెమోక్రసీ. సహకారం, సంఘర్షణ, ఎప్పుడు సహకరించాలి, ఎప్పుడు సంఘర్షించాలి అనేది అది ఆ సమస్యలను బట్టి వాటిని బట్టి. అంతేగాని ప్రతిసారి పోయినసారి ప్రభుత్వానికి కూడా చెప్పాను, మేము చాలా కన్స్ట్రక్టివ్గా ఉంటామని వాళ్ళకి అర్థం చేసుకోలేదు నా మాట, నా డెమోక్రటిక్ స్పిరిట్ని వాళ్ళు అర్థం చేసుకోలేదు ఆ రోజున. అలాగే ఇది కక్ష సాధింపులకి సమయం కాదు. ఇది ఇంత ఘన విజయం ప్రజల నిర్మాణానికి, లేదంటే వారికి అభివృద్ధికి, వారి అభ్యున్నతికి తప్ప ఇది ఒక వెండెట్ట గేమ్ కానీ, లేదంటే పగా ప్రతీకారాలు తీర్చుకోవడానికి గతంలో ఇలా చేశారు కాబట్టి మనం ఇలా చేయాలి, అలాంటి ఆలోచన ధోరణిని దయచేసి మనందరం దాన్ని ఎంకరేజ్ చేయకండి దయచేసి దాన్ని. అలాగే చాలా చాలా క్షేత్రస్థాయిలో ప్రతి ఒక్కరూ అందుబాటులో ఉన్నాం, నాతో సహా. ఈరోజున జాతీయ స్థాయిలో మనం సాధించిన